నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని కోరుతున్నాం. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ సహాయము చేతనైనా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటూ, మా అందరికీ దీవెనకరంగా నీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కూడా లేఖనాలలోనికి వెళ్ళి వివాహ విషయంలో దేవుని సంకల్పాన్ని గురించి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ చేతుల్లోనికి జీవగ్రంథాన్ని తీసుకొని లేఖనాలను చూస్తూ దేవుని వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. వివాహం అనగానే ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు కుటుంబాల మధ్య, అంతేకాదు వివాహం ఒక వ్యవస్థను రూపొందించడానికి, ఒక సమాజానికి పునాది లాంటిది. మన పుట్టికే దేవుని సంకల్పం అయినప్పుడు మన వివాహ విషయంలో దేవుని సంకల్పం ఉండదు అనుకుంటే అది పొరపాటే. ప్రేమన దేవుని పిల్లలారా, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని మనం నమ్ముతున్నప్పుడు వివాహ బంధంలో దేవుడి సంకల్పం ఎంతుండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. భార్యగా, భర్తగా ఎలా బ్రతకాలో, భార్యకు సంబంధించిన విధులను, భర్తకు సంబంధించిన విధులను రాయించిన దేవుడు వివాహ విషయంలో ఆయనకి ఎంత ఉన్నతమైన సంకల్పం ఉండాలి, దయచేసి ఆలోచించండి. అడుగు తీసి అడుగు వేస్తేనే ఆయన చిత్తం ఉండాలి అన్నప్పుడు నీ వివాహంలో ఆయన చిత్తాన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? తల వెంట్రుక ఆయన సెలవు లేక రాలదు అని నమ్ముతున్న మనమేనా? మన వివాహాలు మాత్రం దేవుని సంకల్పం కాదు, మన ఇష్టాయిష్టాలతో జరగాలి అని వివాహ బంధంలోనికి వెళుతున్నాము అంటే ఎంత పొరపాటు జరుగుతుందో ఈరోజు సమాజంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉండాలి. ఒక కుటుంబానికి అది పునాదిగా ఉంటుంది. ఆ ప్రేమ ముందే ఏర్పడి యువతీ యువకుల మధ్య, ఆ తర్వాత వివాహ బంధములోనికి వెళ్ళి ప్రేమ తగ్గిపోయి విచ్ఛిన్నమవుతున్నవారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారు బోళ్ళంతమంది మనకు కనపడుతున్నారు కదా. తల్లిదండ్రుల నిర్ణయాలను గౌరవించి వివాహ బంధములోనికి వెళ్లకుండా తల్లిదండ్రులను బాధ పెడుతూ వివాహ బంధములోనికి వెళ్ళినప్పుడు నిజంగా ఆ వివాహము దీవించబడుతుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. పరిశుద్ధ వివాహము అని పెళ్లి పత్రికలో వ్రాసి ఆ తర్వాత వివాహంలో అశ్లీల నృత్యాలు, అశ్లీల పాటలు, డ్యాన్సులు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆ వివాహం ఘనమైనదిగా ఉంటుందా? ఆ వివాహము దేవుని సంకల్పమైంది అని మనం భావించవచ్చా? కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఏదో తేలికగా తీసుకునే విషయం కానే కాదు. ఎందుకంటే వివాహాన్ని గురించి దేవుడు రాయించిన మాట చూడగలిగితే వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా ఉండాలి అన్నాడు. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూడండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. అన్ని విషయములో అని పుట్నోట్లో ఏమంటున్నాడు చూడండి, అందరిలో ఘనమైనదిగాను అని వ్రాస్తున్నాడు.
వెంటనే పాన్పు నిష్కల్మషముగా ఉండాలి అని చెబుతూ వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ధనాపేక్షను గురించి వెంటనే ఎందుకు మాట్లాడుతున్నాడంటే, వివాహములోనికి ధనం వచ్చింది. 2 మనసులు కలవాల్సిన చోట ఆ 2 మనసులను దేవుడు కలుపుతున్నాడు అన్న ఆలోచన కంటే ధనం దగ్గర చేస్తుంది అన్నట్లుగానే ఉంది కదా ఈ కట్న కానుక లాంఛనాల వ్యవహారాలు. ఆ ధనమే మరలా విడదీస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలో సిరిని గురించి దేవుడు వ్రాసిన మాట ఏంటో తెలుసా? అన్యాయపు సిరి అంటే సిరి ఎప్పుడైనా మనల్ని అన్యాయం చేసే గుణం కలిగింది. అది భార్యాభర్తలు కావచ్చు, కుటుంబం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కట్న కానుకలు సరిపోలేదు అని ఈరోజు అఘాయిత్యాలు జరుగుతున్నవి వార్తల్లో నిత్యము మనం చదువుతూనే ఉన్నాం కదా. కుటుంబాలను ఎదిరించి ప్రేమలతో పెళ్ళిళ్ళ వరకు వెళ్ళిపోయిన వారు ఆ తర్వాత ఓదార్పు లేక, కలిపేవారు లేక సతమతమైపోతున్న సంగతులు నిత్య వార్తల్లో మనకు కనపడుతూనే ఉన్నాయి కదా. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, అన్ని విషయములో అందరిలో ఘనమైనదిగా ఉండాలి అంటే ఈరోజు వివాహ వ్యవస్థ అందరిలో విచ్ఛిన్నమవుతూ కనపడుతుంది. సహజీవనాలు అంటూ పెండ్లికి ప్రాధాన్యతే లేకుండా పోయింది ప్రేమన వారలారా. ఆడ మగ కలిసి ఉండలేము అని నిర్ధారించుకుంటూ పురుషుల మధ్య వివాహాలు, స్త్రీల మధ్య వివాహాలు మన దేశంలో కూడా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు కదా. ఏదైతే ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడో దానిలోనికి దుష్టుడు ప్రవేశించాడు. వివాహ వ్యవస్థను విచ్ఛిన్నము చేస్తున్నాడు. రాబోయే తరాలను నిర్వీర్యం చేస్తున్నాడు. ఒక మంచి వివాహము ఒక మంచి కుటుంబానికి, ఒక మంచి కుటుంబము తరువాత నెక్స్ట్ జనరేషన్ కొరకు అనగా తర్వాత తరానికి బలమైన పునాది ప్రేమను వారలారా. వివాహమే దేవుని సంకల్పం కానప్పుడు కుటుంబం దేవునిలో ఉండదు. కుటుంబం దేవునిలో ఉండనప్పుడు పిల్లలు ఎవరికి వారి అన్నట్లుగా ఉంటుంటారు. అంటే సమాజం బలహీన పడిపోతుంది. ప్రేమానురాగాలు లోపించి పగ ప్రతీకారాలతో కక్షలతో రగిలిపోతున్న సమాజాన్ని మనం చూస్తాం ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే విద్యాభ్యాసంలో జాగ్రత్త పడేవారు వివాహ విషయంలో దగ్గరికి రాగానే ఆకర్షణకు లోనై లోనై ఇదిగో వీరితోనే మా జీవితం బాగుంటుంది అని ఊహల్లోనికి వెళ్ళిపోయి జీవితాలను తలకిందులు చేసుకుంటున్నవారు బోలెడంతమంది ఉన్నారు ప్రేమన వారిలారా. కాబట్టి దేవుని సంకల్ప ప్రకారంగా నా వివాహము జరగాలి అని ప్రతి యవనస్తుడు ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి మహిమ రావాలి, నా తల్లిదండ్రులు సంతోషభరితంగా ఉండాలి, నాకు దేవనకరంగా ఉండాలి అని దేవుని పాదాల దగ్గరికి రావలసిందే ప్రేమన దేవుని పిల్లలారా. చాలామంది ప్రేమ వివాహాలను గురించి కూడా సమర్థిస్తూ పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారి సందర్భాన్ని చూపెడుతూ ఉంటారు. యాకోబు గారి సందర్భం ఏమి అనగానే రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాహేలు నిమిత్తము 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఈ సందర్భాలను తీసుకొని మాట్లాడటం వల్ల యువతలో కూడా ఎలాంటి ఆలోచన కలుగుతుందంటే ఇది తప్పు కాదేమో అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యాకోబు గారి జీవితంలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మనం అనుకున్నది ఎంతవరకు సబబు, కానీ యాకోబు గారి జీవితంలో జరిగింది ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే చాలా చక్కటి సందర్భాలు లేఖనాలలో మనకు కనపడుతుంటాయి. దయచేసి మీరు చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. రాహేలును ప్రేమించాడు, 7 సంవత్సరములు కొలువు చేశాడు. అంటే ఎంత ప్రేమ అని, ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని
ఇది ప్రేమ వివాహం అని యాకోబు ఓ ప్రేమికుడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ప్రేమన వారలారా. ఏమంటే పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన భక్తుల జీవితాల పట్ల మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రేమన వారలారా. పరిశుద్ధ గ్రంథంలో అలానే రాయబడిందా? నేను యాకోబు దేవుణ్ణి అని దేవుడు చెప్పుకుంటుంటే యాకోబుని ఒక ప్రేమికుడుగా నువ్వు చూస్తున్నావే, న్యాయమేనా ఇది? నీ మనస్సాక్షిని ఒక్కసారి అడిగి చూడు. లోకంలో జరుగుతున్న అన్నింటినీ మన మనసులో పెట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనపు లోకపు ఆలోచనలతోనే పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ ప్రభావముతో లేఖనాలను అర్థం చేసుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా కాదు ప్రేమన వారలారా. మరి ఈ మాట వ్రాయబడింది కదా అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ఈ మాటకు ముందు ఏం జరిగిందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడాలి. ఇస్సాకు గారికి 2 కుమారులు, ఏశావు, యాకోబు. ఏశావు ఆశీర్వాదాలు పొందగోరిన అప్పటికే తల్లి ప్రేరేపణ బట్టి యాకోబు గారు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏశావు తనకు రావలసిన ఆశీర్వాదాలను తమ్ముడు కాజేశాడు అని పగపట్టిన వాడై తమ్ముణ్ణి చంపాలి అనుకుంటున్నాడు. ఇది తల్లి అయిన రెబుకా గారు గుర్తించి యాకోబుతో మాట్లాడుతుంది. కేవలం రెబుకా గారు మాత్రమే కాదు, ఆ తర్వాత ఇస్సాకు కూడా యాకోబు గారితో మాట్లాడుతున్న ఈ చక్కటి సందర్భాలను దయచేసి చూడండి. 28వ అధ్యాయము ఆదికాండము 1వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవెతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి. పద్దనరాముకు వెళ్ళాలి. బెతూయేలు కుమారుడు అనగా నీ తల్లికి సహోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని వివాహము చేసుకోవాలి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వివాహము చేసుకోవాలి అన్న ఆలోచన యాకోబుకి ఇక్కడికి వచ్చిన తర్వాత కలిగింది కాదు ప్రేమన వారలారా. తల్లిదండ్రులు ఈ ఆలోచనతోనే పద్దనరాముకు పంపుతున్నట్లుగా స్పష్టంగా లేఖనాలలో వ్రాయబడింది. ఏశావు కూడా ఇది తెలుసుకున్నాడు. దయచేసి చూడండి 6వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబోయేతు సహోదరియునైన మహలతును కూడా పెండ్లి చేసి కొనెను. దయచేసి ఆలోచిస్తున్నారా? ఏశావు చేసిందేంటి, యాకోబు చేస్తున్నదేంటి? యాకోబు తల్లిదండ్రుల మాట శిరస వహించి పద్దనరాముకు వెళుతున్నాడు. ఇది తెలుసుకున్న ఏశావు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలి అనే ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళి ఇష్టురాండ్రు కాని వారిని వివాహం చేసుకుంటున్నాడు. యాకోబుకు ఏశావుకు ఎంత తేడా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. రెబుకా గారు కూడా ఒక మాట చెబుతుంది చూడండి. ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు రిబుకా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వల్ల నాకేమి ప్రయోజనమనెను. అప్పటికే
ఏశావు వల్ల విసిగిపోయిన వారుగా ఉన్నారు ప్రేమన దేవుని పిల్లలారా. ఇస్సాకు, రెబెకా గారులు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. విసిగిపోయారు. నా బ్రతుకు వలన నాకు ప్రయోజనమేమి అంటే అసలు నేనెందుకు బ్రతికుండాలన్న విరక్తి వచ్చింది చూసారా? వివాహం అనేది 2 కుటుంబాలను కలిపేదే తప్ప ఏదో ఇద్దరు బాగుంటే చాలు అని మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటానికి వీలు లేదు. అలా అని అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ప్రేమన దేవుని పిల్లలారా. వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో ఎంత దుఃఖం ఉంటుందో ఏ రోజైనా ఆలోచించగలుగుతున్నారా? లోకం లక్ష్య చెబుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ తర్వాత అంతా సెటిల్ అవుతుందిలే, ఏం కాదులే అని. కానీ అది జరుగుతుందంటారా? తల్లిదండ్రులను బాధ పెట్టుకొని దేవుని నామానికి అవమానం కలిగించేలా ప్రేమన్న వ్యామోహముతో అశ్లీలత వైపుకు వెళుతూ లైంగిక కోరికలను తీర్చుకునే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు దేవుని సంకల్పమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. యాకోబు గారు తండ్రి మాట విన్నాడు, తల్లి మాట విన్నాడు. వారి మాట నేను మీరకూడదని పద్దరరాముకు వెళ్ళాడు ప్రేమన వారలారా. వెళ్ళగానే ఏం జరుగుతుందో దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనము చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా. ఆదికాండము 29వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. ఈ ఆలోచనతో వెళుతున్నప్పుడు రాహేలు గొర్రెలను మేపుకుంటూ అక్కడికి వచ్చింది. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. దేవుడు నా జీవితంలోనికి తీసుకుని రాబోయే భార్య ఈమెమో. ఎందుకంటే తల్లిదండ్రుల ఆజ్ఞను హృదయంలో పెట్టుకున్నాడు గనుక ప్రేమన దేవుని పిల్లలారా. ఏదో పారిపోయి అక్కడ సెటిల్ అవ్వటానికి ఏదో ప్రేమ వ్యవహారాన్ని నడిపించినట్లుగా మనం ఆలోచిస్తుంటాం. అది మన చెడు తలంపులు ప్రేమన వారలారా. యాకోబు గారు తల్లి గర్భములో ఉండగానే దేవుని సంకల్పంలో ఉన్నవాడు అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే రెబెకా గారు చెప్పింది పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని. యాకోబు గారు పుట్టికే దేవుని సంకల్పం అయినప్పుడు వివాహము దేవుని సంకల్పం కాదు అని ఎలా అనుకోగలుగుతున్నారు ప్రేమన్న వారలారా? రాహేలును ప్రేమించటం, రాహేలును వివాహం చేసుకోవటం అంతా దేవుని సంకల్పం. నువ్వు అక్కడికి వెళుతున్నావు, నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకొనకూడదు అని తల్లిదండ్రులు ఆజ్ఞాపించి ఉంటే యాకోబు లోబడేవాడు ప్రేమన్న వారలారా. తండ్రి పిలిపించుకొని చెప్పాడు గనుక తండ్రి మాటకు జవదాటకుండా యాకోబు గారు రాహేలును వివాహము చేసుకోవాలి అన్న ఆలోచన. మరి లేయా గారు కూడా ఉన్నారు కదా అంటే అక్కడ కనిపించింది రాహేలు. దేవుడే నా కనుల ఎదుటికి తీసుకొని వచ్చాడు అన్న ఆ ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పుడు చెప్పండి, యాకోబు తల్లిదండ్రుల మాటను గౌరవించాడా? లేదంటే తల్లిదండ్రులను ఎదిరించి వివాహ బంధములోనికి వెళ్ళాడా? ఇప్పుడు చూడండి, యాకోబు ప్రేమికుడే, కానీ ఏదో అమ్మాయి వలలో పడి అమ్మాయిని ప్రేమించే ప్రేమికుడు కాదు ప్రేమన దేవుని పిల్లలారా. తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమికుడు, దేవుని ఇష్టాన్ని గౌరవించే, దేవుణ్ణి ప్రేమించే ప్రేమికుడు ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే పద్దనరాముకు వచ్చినప్పుడు ఆ మార్గమధ్యంలోనే దేవుడు మాట్లాడితే దేవునితో నిబంధన చేసుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. వీటన్నిటిని మరిచి లేఖనాలలో ఒక మాటను చదువుకొని లోకంలో ఉన్న వాటితో దానిని ఆలోచించి మనము కూడా లోకపు ఆలోచనతోనే వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం. అదే సమాజానికి మనం చెబుతున్నాం ప్రేమన వారలారా. అది ఎంత మాత్రమును తగదు ప్రేమన దేవుని పిల్లలారా.
యవనస్తులారా, మీ వివాహములో దేవుని సంకల్పం ఉండాలి. ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు సంతోషంగా, దేవునికి మహిమకరంగా, మీకు ఆనందభరితంగా ఉండాలి. దేవుని మీద ఎందుకు మీరు ఆధారపడకూడదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే హోషేయ గ్రంథంలో వ్రాయబడిన మాట 12వ అధ్యాయము 12వ వచనం. యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలనని అతడు గొర్రెలు కాచెను. ప్రేమించి కాదు, లాబాను యొక్క కుమార్తె కావాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు. నా తండ్రి చెప్పాడంటే దేవుని సంకల్పం ఏదో ఉంది. దేవుని సంకల్పం ఏముంది అంటే, ఇదిగో నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాడన్న ఆశీర్వాదము ఉన్నది. ఆ ఆశీర్వాదము నా పట్ల నెరవేరాలి అంటే నాకు భార్య కావాలి అనుకున్నాడు ప్రేమల వారలారా. మరలా దయచేసి చూడండి, ఆది కాండంలోనికి రాగలిగితే 28వ అధ్యాయము 3వ వచనం. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని అతన్ని దీవించి. అంటే దేవుడు అనేక జనములను తీసుకొని రాబోతున్నాడు. ఆయన నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే భార్య కావాలి. మీరు ఆలోచించండి, అక్కడ ప్రేమనేమన్నా ఉందా? లేదే. భార్య కావాలనని కొలువు చేసెను. ఎందుకు? అనేక జనములకు తండ్రిగా దేవుడు చేయబోతున్నాడు. అనేక తరాలను నా గర్భవాసములో నుంచి ఆయన తీసుకొని రాబోతున్నాడు అని యాకోబు గారికి తెలుసు ప్రేమన వారలారా. అందుకే మీరు బాగా ఆలోచించండి. యాకోబు గర్భవాసము నుంచి యూదా గోత్రము వస్తే, యూదా గోత్రములో నుంచి యేసు క్రీస్తు భూమి మీదికి వచ్చాడు ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా దేవుని ఆశీర్వాదం. ఇదంతా నెరవేరాలంటే భార్య కావాలి కదా. అందుకే కొలువు చేశాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. సంకల్పం దేవునిదైతే వివాహము మనకు జరగాల్సింది. కాబట్టి మన వివాహంలో దేవుని సంకల్పం ఖచ్చితంగా ఉండాలి. మన వివాహము దేవుని మహిమను వెల్లడిపరిచేదిగా ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు కానా వివాహానికి ఆహ్వానింపబడ్డాడు. మనందరికీ తెలుసు. ఆయన చేసిన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశాడంటే వివాహములోనే. ఆ వివాహంలో ఏం జరిగిందో మీరు చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దయచేసి మీరు ఆలోచించండి. వివాహములో దేవుడు తన మహిమను బయలుపరిచాడు. యేసుక్రీస్తు తన మహిమను బయలుపరిచాడు ప్రేమన వారలారా. నీ వివాహము దేవుని సంకల్పం అయితే ఆయన మహిమ బయలుపరచబడుతుంది. దానికి అవకాశాన్ని నువ్వు ఇస్తున్నావా? పరిశుద్ధ వివాహం అని దేవాలయములో వివాహం చేసుకొని ఆ తర్వాత సినిమా పాటలతో ఊరేగిస్తున్నావంటే దేవుని నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. క్రైస్తవ యవనస్తుడా, క్రైస్తవ యవనస్తురాలా, ఒక్కసారి ఆలోచించు. దేవుని నామాన్ని వీధులలో అవమానపరిచిన నువ్వు కుటుంబంతో క్షేమంగా ఉండగలవా? దేవుని నామాన్ని అవమానపరిచిన నీకు ఏమండి మనశ్శాంతి ఉంటుందా కుటుంబంలో? ఆలోచించండి. పరిశుద్ధ వివాహం అనేది పెండ్లి పత్రికపై ఉంటుంది. ముగింపులో పరిశుద్ధతే లేకుండా నీ వివాహం ఉంటుంటే తాగుబోతుల విందులు, డ్యాన్సులు, బ్యాచిలర్స్ పార్టీస్ అని ఈరోజు జరుగుతున్న తతంగం అంతా మనం చూస్తున్నాం కదా. వారి వివాహాలు ఘనమైనదిగా ఉంటుందా? ఆలోచించండి. అలాంటి వాటికి అవకాశము ఇవ్వకూడదు ప్రేమన వారలారా. పరిశుద్ధమైన వివాహాన్ని పరిశుద్ధంగానే ఇదిగో ముగింపు వరకు దేవునికి అవకాశం ఇచ్చి చూడండి. తన మహిమను వెల్లడిపరుస్తాడు ప్రేమన వారలారా, వెల్లడిపరుస్తారు. అందుకే కొన్ని వివాహాలకు మేము వెళ్ళినప్పుడు
చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే యవ్వన కాలంలో ఉన్నవారు దేవునికి మహిమకరంగా మా వివాహము జరగాలి అని తాపత్రయపడుతుంటారు. వారి వివాహాలు నిజంగా ఘనమైనదిగా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఒకవేళ నా వివాహం అలానే జరిగింది కదంటే పశ్చాత్తాపపడాలి, ప్రభు దగ్గరికి రావాలి, వేడుకోవాలి. మన గర్భాన పుట్టిన పిల్లల వివాహాల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండి దేవునికి మహిమకరంగా జరిగించాలి. ఎందుకంటే బలమైన తరాలు మన పిల్లల గర్భాలలో నుంచి రావాలి దేవుని కొరకు అని దయచేసి ఆలోచన కలిగి ఉండండి. నీ వివాహము లేదా మీ పిల్లల వివాహము దేవుని మహిమను వెల్లడిపరిచే కానాలో జరిగిన వివాహాన్ వలె వేదిక కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగైతే నిజంగా ఎంత సంతోషం కదా. కాబట్టి ప్రియమైన వారలారా, యాకోబు గారిని గురించి అలా ఆలోచించటానికి వెళ్ళలేదు. అలాంటి ఆలోచనలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి అని యువత గమనించాలి. తల్లిదండ్రులకు లోబడుతూ దేవునికి మహిమకరంగా దేవుని మీద ఆధారపడుతూ నీ వివాహం వెనుక దేవుని సంకల్పాన్ని గుర్తించాలి. దేవుడే నిన్ను ముందుకు తీసుకొని వెళుతున్నట్లుగా ఉండాలి ప్రియమైన వారలారా. కాబట్టి ఈ మాటలు మీ జీవితానికి, మీ కుటుంబానికి బలమైన పునాదులుగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నాయన విన్నాం. విని విడిచిపెట్టకుండా నాయన తండ్రి, విన్నదాని ప్రకారంగా ప్రవర్తించగలిగే మంచి మనస్సును నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాలు నాయన అనేకులకు దీవెనకరంగా నాయన తీసుకుని వెళ్ళండి. ఈరోజు మాటలను బట్టి నాయన నీ పిల్లల హృదయాలను బలపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ కార్యక్రమం కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన కృపతో బలపరచండి తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటూ తగిన కాలమందు నాయన ఫలాలను నాయన అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ దేవుని పిల్లలైన మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.